నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అఖిల భారత కెమిస్టుల సమైక్య ఏఐఓసీడీ పిలుపు మేరకు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చెయ్యాలని గోకవరం ఔషధ వ్యాపారుల సంఘం కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు గోకవరంలోని ఆదిత్య మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బంద్ వివరాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ కళ్యాణ్ చక్రవర్తి, ప్రతినిధి బోసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు మందుల దుకాణాలను పూర్తిగా మూసివేసి బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బంద్ కారణంగా అత్యవసర సమయంలో ఇబ్బందులు పడకుండా ప్రజలు తమకు కావాల్సిన మందులను ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వం ముందు ఈ డిమాండ్లు ఉంచారు. అవి: ఆన్లైన్ అమ్మకాలు బంద్ చెయ్యాలి, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్లైన్ మందుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలి, కార్పొరేట్ డిస్కౌంట్లపై నియంత్రణ, కార్పొరేట్ సంస్థలు అందిస్తున్న అనధికారిక అధిక డిస్కౌంట్లను అరికట్టాలి. దీనివల్ల చిరు వ్యాపారులు రోడ్డున పడుతున్నారు. నకిలీ మందులకు చెక్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ మందుల అమ్మకాలను పూర్తిగా నివారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానిక ఔషధ వ్యాపారుల మనుగడను దెబ్బతీస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఈ ఆలిండియా సమ్మెకు ప్రజలు, ప్రజా సంఘాలు పూర్తి మద్దతు తెలపాలని వారు కోరారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశంలో గల 12,40,000 షాపులు బంద్ ప్రకటిస్తున్నాయండి. వీరి యొక్క డిమాండ్లు ఏంటంటే, ఆన్లైన్లో మందులు అక్రమంగా, అనైతికంగా సప్లై చేస్తున్నారు, అది అరికట్టాలి. అలాగే కార్పొరేట్ షాపులు డీప్ డిస్కౌంట్లు ఇస్తున్నారు, అది అరికట్టాలి. నెక్స్ట్ జిఎస్ఆర్ 220 నుంచి 20వ తారీఖు అర్ధరాత్రి వరకు అన్ని షాపులు కట్టివేయబడతాయండి. ఈ 3 మండలంలో ఈ 3 షాపులు తప్ప మిగతా అన్ని షాపులు కట్టివేయబడతాయండి. ఏమైనా ఎమర్జెన్సీ మీట్ అవుతే, ఒకవేళ ఈ 3 షాపుల్లో ఏమైనా మీకు దొరకని మందులు ఏమైనా ఉంటే మాత్రం మిగతా ఫోన్ నెంబర్లు ఇస్తాము. మేము ఆ ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ చేసి అవి అవైలబుల్ చేస్తామండి. ఎందుకంటే ప్రజలు అసౌకర్యం కలగకుండా ఉంటాయి. వాళ్ళు ఎమర్జెన్సీ మీట్ అవ్వడం గురించి ఏర్పాటు చేస్తున్నాం సార్. ఈ పరిస్థితులు మీ అసోసియేషన్ ఉన్నాయి సార్. గతంలో యాక్చువల్గా మన కోవిడ్ టైంలో ప్రజలకి మందులు చాలా ఫ్రీ సప్లై గురించి జిఎస్ఆర్ 220 అనే క్లాజ్ గవర్నమెంట్ పెట్టిందండి. ఏంటంటే ఆన్లైన్ ద్వారా మీరు మందులు సప్లై చేసుకోవచ్చు అని పెట్టింది. కానీ అదే రూలు ఆ కోవిడ్ మనకి అంతమైపోయిన తర్వాత ఆ రూల్ ఉందనుకోండి, ఒక షాపు చొప్పుని 25 షాపుల కన్నా ఎక్కువ ఉన్న మండలాలు ఉంటే అక్కడ 2-3 షాపులు ఇవ్వడం జరిగిందండి. అలాగే రాయమండ్రి సిటీ మొత్తానికి 4 షాపులు ఇచ్చారండి. అలాగే ప్రతి చోట కూడా ప్రజల సౌకర్యార్థం మందులు షాపులు అవైలబుల్ ఉండేలాగా ఏర్పాటు చేసాం సార్. ఎందుకంటే ఎమర్జెన్సీ మీట్ అవ్వాలి కదా, ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో సార్. ఒక మందు మనం సప్లై చేయాలంటే దానికి కోల్డ్ స్టోరేజ్ ఉండాలి, బిల్స్ ఉండాలి, షెడ్యూల్స్ ఉండాలి. అలాగే గవర్నమెంట్ నిర్దేశించిన క్వాలిఫికేషన్స్ ఉన్న ఒక ఫార్మసిస్ట్ దాంట్లో ఉండాలి. ఇన్ని కండిషన్స్ ద్వారా మేము వ్యాపారం చేస్తున్నామండి. కానీ ఈ కండిషన్స్ అన్నీ లేకుండానే ఆన్లైన్ ద్వారా మీకు మందులు సప్లై చేయబడుతున్నాయి. దాంట్లో వాళ్ళ స్టోరేజ్ కండిషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఇచ్చిన వ్యక్తి, మనకు సప్లై చేసే వ్యక్తి క్వాలిఫైడా కాదా, ఇవన్నీ నిర్దేశించిన రూల్స్ ప్రకారం లేకుండానే సప్లై చేయబడుతున్నాయి. అది ప్రజలకి ఆ రకంగా కూడా ప్రజలు అన్యాయం అవుతున్నారండి. ఎందుకంటే ఫేక్ మెడిసిన్స్ సప్లై జరుగుతుంది ఆ రకంగానే. ఇది అరికడదామనే ఉద్దేశంతోనే, మా కెమిస్ట్ పరంగానే కాకుండా ప్రజలకు కూడా మంచి సర్వీస్ ఇచ్చే ఉద్దేశంతోనే బంద్ చేయబడుతుంది సార్. మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు నా పేరు శ్రీనివాస్ కళ్యాణ్ చక్రవర్తి అండి. అలాగే మా సెక్రటరీ సత్యనారాయణ గారు, మా కోశాధికారి జగదీష్ గారు, వీళ్ళందరూ సహకారంతో, మా కెమిస్టర్ సహకారంతో ఈ బంద్ మే 20వ తారీఖున బంద్ ఏర్పాటు చేయబడుతుందండి. ఆ రోజున మెడికల్ షాప్స్ అన్నీ బంద్ చేయబడతాయి. రాయమండ్రి ఆనంద్ కళా కేంద్రం నుంచి ఈ రాయమండ్రి జిల్లాలో, మన ఈ తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని మండలాల నాయకులు కూడా రాయమండ్రిలో ఒక చోట ఆనంద్ కళా కేంద్రం పోయి అక్కడి నుంచి దేవీ చౌక్ వరకు ర్యాలీ చేసి దేవీ చౌక్ ద్వారా మానవహారం ఏర్పాటు చేయబడుతుందండి. ఆ మానవహారం తర్వాత అందరు ఆఫీసర్లకి, అలాగే ఇక్కడ ఇచ్చినట్టే ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో అన్ని చోట్ల కూడా మెమరాండమ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఆ మానవహారం ఇచ్చిన తర్వాత ఎవరికైనా డిస్పస్ అయిపోతారు. రాయమండ్రి కూడా 4 షాపులు ఇవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ. మరి 20వ తారీఖు జరిగే భారతదేశ మెడికల్ షాప్ బంద్ నిమిత్తం గోకవరం మండలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మండలంలో 3 మెడికల్ షాపులు తెరిచి ఉంటాయి. ఎవరికైనా ఎటువంటి మెడిసిన్ అవసరం వచ్చినా సరే గోకవరం ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న ఆదిత్య మెడికల్ షాపు 24 గంటలు తీసుంటుంది.
మరి ఎవరైనా కావలిస్తే వచ్చి ఇబ్బంది ఉన్న వాళ్ళు మందులు కొనుక్కోవచ్చు. అలాగే కొత్తపల్లిలో శ్రీ విఘ్నేశ్వర మెడికల్ షాప్ ఉంటుంది, అక్కడికి కూడా ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళవచ్చు. అలాగే మల్లవరంలో సాయిరామ్ మెడికల్స్ అనే ఒక షాప్ తెరిచి ఉంటుంది. మరి ఈ 3 షాపులు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎవరన్నా అత్యవసర పరిస్థితి అయితే ఈ 3 చోట్ల కూడా మందులు అవైలబుల్గా ఉంటాయి అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం.